ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారని నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేత ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారని నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని సీఎం అన్నారు. మొత్తానికి సీఎం వ్యాఖ్యలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో లంచ్ సమయంలో అందుబాటులో ఉన్న నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు రేపు జగన్ జైలుకు వెళ్తున్న విషయాన్ని సీఎం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులను తయారు చేయటం, వారితో నేరాలు చేయించటం, ఆ తర్వాత వాళ్ళు జైలుకు వెళ్తే వాళ్ళని పరామర్శించడం జగన్ నైజంగా మారింది అని చెప్పి వ్యాఖ్యానించారు. వ్యవస్థలను నిర్మాణం చేద్దామని సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు, కానీ వ్యవస్థలను నాశనం చేయటమే లక్ష్యంగా గొడ్డల పార్టీ నేత ఉన్నాడు అని కూడా ఆయన విమర్శించారు. వ్యవస్థల నిర్మాణం చేసే వాళ్ళని చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి నడుచుకుంటారని, కానీ గొడ్డల పార్టీ నేతలకు మాత్రం చట్టాలంటే గౌరవం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలిచేద్దాం అనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని కూడా ఆయన ప్రశ్నించారు. కారు చక్రాల కింద వ్యక్తి నలిగిపోతే, సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్దామనే మానవత్వం కూడా గొడ్డల పార్టీ అధినేతకు లేదని, పుట్టినరోజులకు గొడ్డళ్లతో జంతు బలులు చేసి రాక్షసానందం పొందే హింసా ప్రవృత్తి ఆ పార్టీది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణకు 2014-19 మధ్య 15,000 సీసీ కెమెరాలు రాష్ట్రం అంతటా ఏర్పాటు చేసి 2019-24 మధ్య మెయింటెనెన్స్ లేక వాటన్నింటినీ నిర్వీర్యం చేశారని, కూటమి అధికారంలోకి రాగానే అన్నింటినీ పునరుద్ధరించడంతో నేరస్తుల్ని సాక్ష్యాలతో సహా పట్టుకోగలుగుతున్నామని చెప్పారు. సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడిని తప్పించి వేరే యువకుడిని పెట్టి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతనిపై కేసు పెడితే కోర్టు రిమాండ్ విధించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కానీ వీటన్నిటిని మరిచిపోయి జగన్ అతన్ని పరామర్శించడానికి వెళ్ళటం, ఆనాడు బాబాయిని గొడ్డలతో చంపేసి హతమార్చి ఆ తర్వాత ఆ నేరాన్ని మన మీదకి నెట్టాలని చూడటం, అది గుండెపోటుగా చిత్రీకరించడం, తర్వాత తెనాల్లో గంగాయి బ్యాచ్ని పరామర్శించేందుకు జగన్ వెళ్ళటం, వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేసేందుకు ఎఫెక్టివ్ గా, అదేవిధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా చెప్పే నేతలు రేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఈ విషయాలన్నింటినీ కూడా వివరించాలి అని కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కూడా ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికని, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం నెలకొని ఉంటే అక్కడికి వెళ్లి ఒక పరామర్శల పేరిట అక్కడికి వెళ్లి ఒక ర్యాలీ చేసి అక్కడ అంతా కూడా గందరగోళం సృష్టించడం జగన్ నైజమని, అందుకని ఇదంతా ఆయన చేస్తున్నారు అని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటన్నిటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్తే ప్రజలకు ఎప్పటికప్పుడు మనం ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఎవరు చేస్తున్నారు, సమాజంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు గుర్తిస్తారు అని కూడా సీఎం వివరించారు. అందువల్ల నేతలంతా కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.